వెస్టిండీస్ యుఎస్ఏ వేదికగా జూన్ 1వ తేదీ నుండి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా తరపున ఓపెనింగ్ జోడీ ఎవరు వస్తే బాగుంటుంది అనే చర్చ విపరీతంగా జరుగుతోంది. రోహిత్ శర్మ ఒక ఓపెనర్ గా ఫిక్స్ కాగా మరో ఓపెనర్ గా ఎవరు ఆడితే బాగుంటుంది అనే విషయమై విపరీతమైన ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ గా రావాలని రికీ పాంటింగ్, మాంటీ పనిసర్ లాంటి మాజీ క్రికెటర్లు అంటున్నారు. కోహ్లీ ఫస్ట్ డౌన్ లో రావాలి అని హర్భజన్ సింగ్, ఏబీ డివిలియర్స్ తదితరులు పేర్కొంటున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులను గనక విశ్లేషిస్తే కోహ్లీ ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ఓపెనర్ గా పర్వాలేదు అనిపించే బ్యాటింగ్ చేసి ఓపెనర్ గా రాణించి ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. కానీ దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మెరుపు ఆరంభాలు ఇచ్చిన ప్రతిసారి త్వరగా అవుట్ అయ్యాడు. కోహ్లీ యాంకర్ రోల్ పోషిస్తూ బ్యాటింగ్ చేయడానికి సరిగ్గా సరిపోతాడు. అదే సమయంలో జైస్వాల్ అంత గొప్ప ఫామ్ లో లేనప్పటికీ ఐపీఎల్ చివర్లో కొద్దిగా ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. అంతేకాకుండా ఓపెనర్లుగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బౌలర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. భారత రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో చాలా చెత్త రికార్డుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, జైస్వాల్, వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ రావడం ఉత్తమంగా కనపడుతోంది. మీ దృష్టిలో టీ20 ఓపెనర్లుగా ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.